అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇరాన్తో యుద్ధం ముగిసింది అని, దాంతో మీరు షేర్ మార్కెట్ కూడా ఫుల్ లేచింది, పైకి లేచింది. కానీ ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ మీద డైరెక్ట్గా దాడులు చేస్తుంది. ఏంటి అసలు దీన్ని, ఈ కాంటెస్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? యుద్ధం ముగిసిందా, ముగియలేదా? యుద్ధం ముగిసిందని చెప్పడానికి ఆస్కారమే కనబడటం లేదు. కారణం ఏంటంటే ట్రంప్ ఒక గంట లోపల ఏం చేస్తాడు, మాట మార్చేస్తాడు. ఈ రాత్రికి భస్మీపట్లం చేసేస్తాను మొత్తం ఇరాన్ అంటాడు. ఒక గంట తర్వాత లేదు మాకు రాజీ కుదిరింది అయిపోయింది అని అంటాడు. తెల్లారిసరికి మళ్ళీ మాట మారుస్తాడు. ట్రంప్ యొక్క మాటల్ని పట్టుకొని ఏ నిర్ణయానికైనా ప్రపంచం వచ్చే పరిస్థితి లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఈ ఒక్క విషయంలోనే కాదు, సుంకాలు పెంచడం విషయంలో కావచ్చు, వీసాలు మంజూరు విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయం లోపల ఏ ఒక్క దేశంతోటైనా ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా పర్ఫెక్ట్ ఇవాళ యూరోపియన్ కంట్రీస్ అన్ని దూరం అయిపోయినాయి. అవునండి, అమెరికాకి. ఎందుకు? యూరోపియన్ కంట్రీస్ తోటి ఉన్నటువంటి వాళ్ళ, అమెరికా బలమంతా యూరోపియన్ కంట్రీసే వాస్తవంగా. వాళ్ళు ఆ రకమైనటువంటి ఒక స్నేహ సంబంధంతో ఉండి వాళ్ళందరూ ఉమ్మడిగా కలిసి ప్రపంచం లోపల కమ్యూనిస్ట్ పార్టీలను ఎదుర్కొని, చైనాను కానీ రష్యాను కానీ ఎదుర్కొని వాళ్ళు ధీటుగా నిలబడడానికి కారణం ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ పూర్తిగా ఇప్పుడు వేరే దూరం అయిపోయినాయి. ఇప్పుడు అసలు అమెరికా నమ్మేటువంటి దేశం లేదు. ప్రతి దేశం అమెరికాను అనుమానించేటువంటి పరిస్థితిలో ఉంది తప్ప అమెరికా సాన్నిధ్యం కావాలని, అమెరికా దగ్గరికి రావాలని ఎవరు కోరుకోవట్లేదు. ముఖ్యంగా ట్రంప్ ఇరాన్ విషయంలో చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, అసలు ఇరాన్ యుద్ధానికి ఎందుకు వచ్చాడు అనేది స్పష్టమైనటువంటి ఒక స్పష్టత లేకుండానే వచ్చాడు. వాస్తవంగా ఇజ్రాయిల్ తన యొక్క లాభాల కోసం, స్వలాభం కోసం పురిగొల్పి అమెరికాను ఉసిగొల్పి ముందుకు తీసుకొచ్చింది. అయితే అమెరికాకున్న ఆశ ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ మొత్తం టోటల్ గుత్తాధిపత్యం తీసుకోవచ్చు, ఆయిల్ మొత్తం పూర్తిగా తీసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఏతల్ల కొమానికి సంబంధించినటువంటి ఏదైతే వంశపారిపర్యం నడుస్తుందో దాన్ని మొత్తం మార్చేసి ఒక డమ్మీ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని, ఎట్లాగైతే మనకు వెనిజులా లోపల ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్ని పెట్టాడు, ఇక్కడ కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టేసేసి నడిపించాలి. అలాగే యురేనియం మొత్తం తీసేసుకొని ఏమాత్రం కూడా ఇక దాని ఒక నిస్సత్వం కలిగినటువంటి దేశంగా దాన్ని మార్చాలనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇరాన్ దగ్గర క్యాపబిలిటీ ఉన్నా లేకపోయినా, ఉన్నంతలో అయినా సరే దాదాపు 2 నెలల నుంచి మరి యుద్ధాన్ని నిలవరించగలిగేటువంటి కెపాసిటీ వచ్చింది. అమెరికాకు చాలా నష్టం చేకూర్చింది, మామూలు నష్టం కాదు, లక్షల కోట్ల నష్టాన్ని చేకూర్చింది. అనేక యుద్ధ విమానాలని కూల్చేసింది, అనేక మిసైల్స్ని కూల్చేసింది, అనేక రకాలైన నష్టాన్ని చేకూర్చింది. ఆ విషయాన్ని బయటపెట్టడానికి అమెరికా సిద్ధంగా లేదు. కానీ వాస్తవంగా మనకు అంతర్జాతీయంగా వచ్చేటువంటి అనేక రకాల వార్తల ప్రకారంగా లక్షల కోట్ల నష్టం జరిగింది. అది కాకుండా ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయడానికి, సైన్యాన్ని మెయింటైన్ చేయడం కానీ, మిగతా మెయింటైన్ చేయడం కానీ అంతా కూడా టోటల్గా మ్యాక్సిమం లాసెస్లో ఉంది. అమెరికన్ సెనెట్ దానికి వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఈ పరిస్థితుల్లో తను మరింతగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి. పోనీ వదిలించుకొని వచ్చేద్దాము అంటే అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది పరిస్థితి. మొత్తం దేశాన్నంతా భస్మీపట్లం చేస్తానంటాడు. ఏం భస్మీపట్లం చేయగలడు? కొన్ని బిల్డింగ్స్ కొట్టగలడు, కొంత డ్యామేజ్ చేయగలుగుతాడు. అంతేగాని ఈ సైన్యం పోయి అక్కడ దిగి ఇరాన్లో యుద్ధం చేయడం అనేది మాత్రం అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఇరాన్లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకి ఆటవికమైనటువంటి యుద్ధాన్ని గెలవగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ కొండల మీద, గుట్టల మీద దాక్కొని యుద్ధం చేయగలిగే కెపాబిలిటీస్ వాళ్ళకున్నంతగా అసలు ప్రపంచంలో ఇంకెవరికి లేవేమో అనేటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది సిచ్యువేషన్. కాబట్టి అమెరికాలో లిటరల్గా అమెరికన్ సైన్యం ఇరాన్లో దిగేసి అమెరికా సైన్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కంప్లీట్గా తను చెప్పు చేతిలోకి తీసుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఇంకా కొంత డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే, మేము పెట్టినటువంటి కోరికలు ఏవైతున్నాయో మా డిమాండ్స్ నెరవేరిస్తేనే మేము ఒప్పుకుంటాము అంటుంది. అమెరికా ఏమంటుంది? అవి సాధ్యంగా ఏంటి? వాళ్ళు చెప్పే మెయిన్ డిమాండ్ ఏంటంటే మొట్టమొదటిది, మాకు హర్ముజ్ జలసంధి మీద పూర్తిగా మాకు ఆధిపత్యం ఉండాలి, మేము కావాలనుకుంటే పన్ను వసూలు చేసుకోవడానికి మనకు అవకాశం ఉండాలి అంటుంది. రెండోది ఏం చెప్తుంది? మాకు సంబంధించిన ఆస్తులు, మాకు సంబంధించిన డబ్బంతా కూడా అనేక చోట్ల సీజ్ చేసేశారు. ఆ సీజ్ చేసినంత 10 లక్షల కోట్లు సుమారుగా ఉంది. మేము డ్యామేజ్ అయి ఉన్నాం కాబట్టి మా అమౌంట్ మాకు ఇమీడియట్గా రిలీజ్ చేయండి ఫస్ట్. మూడోది ఏమిటి? ఎప్పటికీ మా మీద యుద్ధం చేయము, ఇక్కడే కాదు అటువైపున కూడా మిగతా చోట్ల ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్ని చోట్ల కూడా ఇజ్రాయిల్ కానీ, అమెరికా కానీ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయమనేది మాకు స్పష్టమైనటువంటి వాగ్దానం కావాలి. ఇలాంటి డిమాండ్స్ పెడుతుంది. ఇక యురేనియం అంటే శుద్ధి చేసిన యురేనియం మేము ఇస్తాం మీకు, కానీ మేము భవిష్యత్తులో మాత్రం మళ్ళీ మేము కావాలనుకుంటే మేము
మా అనుభవం సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేసుకోవడానికి మాకు హక్కు ఉండాలి, మేమేమీ లేకుండా నిశ్చత్తుగా ఉండేటువంటి పరిస్థితికి మేము ఉండమని చెప్తోంది. ఈ డిమాండ్స్ను ఒప్పుకోవడానికి అమెరికా సిద్ధంగా లేదు. అవును. అమెరికా చెప్పేది అమూల్ జలసంధిని ఇమీడియట్గా వదిలిపెట్టేసేసేయండి, దాన్ని ఫ్రీగా చేసేసేయండి అని చెప్తుంది. రెండోది ఏంటి, మీరు యురేనియం మొత్తం తీసుకురావాలి, ఇక ప్రపంచ భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడా అసలు దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు అసలు అణు కార్యక్రమాలే మీ దగ్గర జరగడానికి వీల్లేదు అని చెప్తోంది. అంటే ఒక వైరుధ్యమైనటువంటి డిమాండ్ల ప్రకారంగా దీన్ని డీల్ చేసే వ్యక్తులు కూడా ఎవరంటే పాకిస్తాన్ లాంటి దేశం. పాకిస్తాన్ లాంటి దేశం మధ్యవర్తిత్వం వహించి దాన్ని చేయగలిగేంత సత్తా శక్తి ఉన్నటువంటి దేశం కాదది. ఫస్ట్ టైం మధ్యవర్తిత్వం పెట్టిన పాకిస్తాన్లో హోటల్ బిల్లే పే చేయలేకపోయిందంట పాకిస్తాన్. పరిస్థితులు అర్థమవుతున్నాయి. కాబట్టి అలాంటి దేశాన్ని నమ్ముకొని అక్కడ చర్చలు చేయడం వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఇది ఇంకా ఇట్లాగే కంటిన్యూటీ కనబడుతోంది. ఇది ఇంకోటి అసలు సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏమిటి? కాల్పుల విరమణ. ఎట్టి పరిస్థితుల్లో కాల్పులు జరగడానికి వీల్లేదు. కానీ సీజ్ ఫైర్ అనేది చేసిన తర్వాత ఎన్నిసార్లు మరి ఇజ్రాయెల్ దాన్ని తూట్లు పొడిచిందో మనకు తెలిసిన విషయమే. అలాగే అమెరికా ఎన్నిసార్లు తూట్లు పొడిచిందో మనం చూసాం, ఇరాన్ కూడా తూట్లు పొడిచింది. ఇట్లా తూట్లు పొడుచుకుంటూ ఉండేటువంటి ఒప్పందాన్ని సీజ్ ఫైర్ అని ఎట్లా అంటారు దాన్ని? అంటే సీజ్ ఫైర్ అనే దానికి అర్థమే లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ట్రంప్ మాటలకు కూడా విలువ లేదు. ఇట్లాంటి పరిస్థితుల లోపల ట్రంప్ చెప్పేటువంటి మాటల మీద నమ్మకం ఉంచి యుద్ధం ముగిసిందని అనుకోవడానికి ఆస్కారం లేదు. నిన్న ఒక్కరోజే కాస్త నేను అయిపోయింది, యుద్ధం ముగిసిందని చెప్పడం వల్ల కాస్త షేర్ మార్కెట్ బాగా డెవలప్ అయిపోయింది. తర్వాత అట్లాగే క్రూడ్ ఆయిల్ ధర బాగా తగ్గింది. ఇవన్నీ జరిగాయి. కానీ ఇది ఎన్ని రోజులు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలో జరుగుతున్నది ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ నష్టపోతున్నాయి. ఎంత నష్టపోతున్నాయంటే చివరికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు తలకిందులయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ప్రపంచాన్నంతా కష్టపెట్టి ప్రపంచాన్నంతా నష్టపరిచి ఏం బాగుకోవాలనుకుని ట్రంప్ చేస్తున్నాడు అనే విషయం అర్థం కావడం లేదు. ఒక్కొక్కసారి పిచ్చివాడు అనిపిస్తుంది, ఒక్కోసారి తుగ్లక్ అనిపిస్తుంది, ఒక్కోసారి అమెరికన్ ప్రజలే అసహించుకునేటువంటి స్టేజ్కి వచ్చే సిచ్యువేషన్ ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి ఇలాంటి రాజ్యాకాంక్ష కాకుండా ఒక రాజ్యాకాంక్షే అని చెప్పడానికి లేదు ఇక్కడ. అతనిలో ఏ భావాలు ఉన్నాయో, ఏ ఆలోచనలు అతనికే తెలుసా లేదని కూడా తెలియదు. ఎందుకంటే రాత్రి ఒక ఆలోచనలో ఉంటాడు, పొద్దున ఒక ఆలోచనలో ఉంటాడు, సాయంత్రం ఇంకో ఆలోచనలో ఉంటాడు. ఇలాంటి మనిషిని నమ్మి ప్రపంచ దేశాలు ఈ యుద్ధం ఆగిపోయింది, ఇక మనకు ఈ రోజు నుంచి మనకు విముక్తి ప్రసాదం అయింది, రేపటి నుంచి మన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనే నమ్మకంతో విశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితి లేదు. రేపు ఏం జరుగుతుందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.